హలో అందరికీ. ముందుగా ఒక బౌల్లో జీలకర్ర, పసుపు, మిరియాల పౌడరు, అలాగే సాల్ట్, కారం వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని అందులో కొంచెం వాటరు, చాలా కొంచెం అన్నమాట. ఎందుకంటే కొద్దిగా సాల్ట్ కరగడానికి, అలాగే ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యి ఎగ్ మనం ఆమ్లెట్లో బాగా కలవడానికి ఇలా వేసుకుంటే ఆమ్లెట్ కూడా మనకి కొంచెం లావుగా వస్తుంది. సో అందుకని నేను ఎప్పుడు ఆమ్లెట్ చేసినా కానీ కొద్దిగా ఇలా వాటర్ వేసుకుని, ఇలా కొత్తిమీర, కరివేపాకు, పెప్పర్ ఈ 3 వేసుకుని ఆమ్లెట్ చేయడం నాకు చాలా ఇష్టము. సో ఈరోజు నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 3 ఎగ్స్ తీసుకుంటే మనకి 2 ఆమ్లెట్స్ పెద్దవి వస్తాయి. ఆ 2 చిన్న చిన్నగా కూడా 3 ఆమ్లెట్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అంటే ఏంటంటే ఇవన్నీ మిక్స్ చేయటం వల్ల నీసు వాసన రాదన్నమాట. మన హైదరాబాద్, బెంగళూరులో ఎగ్స్ ఎందుకో బాగా నీసు వాసన వస్తాయి. ఒక్కోసారి ఆమ్లెట్, ఒక్కోసారి అసలు ఎగ్స్ తినాలనిపించదు, బాగా స్మెల్ వస్తాయి. బాగా స్మెల్ వస్తాయి. చికెన్ అయితే ఇంకా బాగా స్మెల్ వస్తుంది. అసలు చికెన్ మానేయాలనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఆమ్లెట్ తిని కూడా చాలా డేస్ అయిపోయింది. చూసారు, ఆమ్లెట్ పొంగుతుంది చక్కగా. మనం కూడా అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా, మధ్యలోనే ఉండిపోకుండా, అప్పుడు మంచిగా వస్తుంది. సో తర్వాత ఇది బ్రౌన్ కలర్లో బాగా కాలిన తర్వాత 2 వైపు కూడా తిప్పుకొని అలాగే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇలా కాలుస్తే ఏంటంటే నీట్గా మొత్తం లోపల కూడా ఉడుకుతుంది. నేను సిమ్లోనే పెట్టి ఉడికించాను అన్నమాట. లోపల మొత్తం కూడా శుభ్రంగా ఉడుకుతుంది, పచ్చిగా ఏం లేకుండా. పచ్చిగా ఉందంటే మళ్ళీ నీసు వాసన వస్తుంది, పిల్లలకి మంచిది కాదు. ఈ పెప్పర్ వేయడం వల్ల కూడా పిల్లలకి చాలా మంచిది. మనం కూరల్లో కరివేపాకు వేసినా, కొత్తిమీర వేసినా పిల్లలు తినరు, తీసి పక్కన పెట్టేస్తారు. అదే ఆమ్లెట్లో వేసామనుకోండి తింటారు. ఆమ్లెట్లో వేస్తే అంతగా వాళ్ళకి ఇంకా తినే పనిలోనే ఉంటారు కాబట్టి ఇష్టంగా తీసేమి పక్కన పెట్టరు. మా పాప అయితే అలా చేయదు, ఆమ్లెట్లో వేస్తే తినేస్తుంది. మామూలు కర్రీస్లో అయితే తీసి పక్కన పెడుతుంది. ఇలా చేసుకోవడం అది పిల్లలకి ఉపయోగంగా. చూసారా నా ఆమ్లెట్ ఎలా వచ్చిందో? మీకు కూడా తినాలనిపిస్తుందా? పప్పు, ఆకుకూర అంటే వట్టిగా తినాలనిపించదు. ఆమ్లెట్ అన్న ఉండాలి, పచ్చడి అయినా ఉండాలి. సో నేను ఈరోజు ఆమ్లెట్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్